హాయ్ ఎవరైనా మన పాఠశాల మన 9th క్లాస్లో సైన్స్ సబ్జెక్ట్లోనే థర్డ్ చాప్టర్లో క్వశ్చన్ ఆన్సర్స్ గురించి చెప్పుకుంటున్నాం కదా. ఇంతకుముందు వీడియోకి ఇది కంటిన్యూషన్ అనమాట. ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ మేకింగ్ హైపోథసిస్. ఫస్ట్ క్వశ్చన్, కీప్ ఏ స్మాల్ రెక్టాంగిల్ షేప్డ్ పీస్ ఆఫ్ పేపర్ ఆన్ ద ఎడ్జెస్ ఆఫ్ ద టేబుల్. ప్లేస్ an old 5 rupees coin, its surface vertically as shown in figure. Now give a quick push to the paper with your finger. How do you explain inertia with this experiment? ఈ ఫిగర్లో చూపించినట్లు ఒక పేపర్ తీసుకొని, పల్చటి పేపరు రెక్టాంగిల్ వర్టికల్ చిన్న చిన్న పేపర్ తీసుకొని దాని మీద 5 రూపీస్ కాయిన్ నిలబెట్టినప్పుడు సడన్గా మీ ఫింగర్స్తో ఫోర్స్ అప్లై చేసి ఇట్ట వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పేపర్ని కనుక వెనక్కి ఇట్ట లాగినట్లయితే అప్పుడు ఏం జరుగుతుంది? 5 రూపీస్ కాయిన్ యొక్క ఇనర్షియా అనేది ఎలా ఉంటుంది, అది కదులుతుందా కదలదా అనేదాన్ని మనం అబ్జర్వ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఏంటంటే, ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్ బోత్ ద 5 రూపీస్ కాయిన్ అండ్ ద పేపర్ ఆర్ ఇనీషియలీ అట్ రెస్ట్. ఇచ్చిన ఎక్స్పెరిమెంట్ ప్రకారం ఈ 5 రూపీస్ కాయిన్, ఈ వర్టికల్లీ పేపర్ షీట్ రెండు రెస్ట్ పొజిషన్లోనే ఉన్నాయి. అయితే నౌ వెన్ యూ గివ్ ఏ క్విక్ పుష్ టు ద పేపర్ ఈజ్ సెట్ టు మోషన్. ఎప్పుడైతే మనం దాన్ని గట్టిగా లాగామో, పుష్ చేసామో, ముందుకు నెట్టామో, ఆ పేపర్ అనేది రెస్ట్లో నుంచి అది మోషన్లోకి వెళ్తుంది, మూవ్ అవుతుంది. అయితే బట్ ద కాయిన్ ఈజ్ స్టిల్ ఎట్ రెస్ట్ సిన్స్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ ఆన్ ఇట్. కానీ ఆ కాయిన్ మాత్రం రెస్ట్ పొజిషన్లోనే ఉంటుంది. యాజ్ పర్ ద లా ఆఫ్ ఇనర్షియా ద కాయిన్ స్ట్రైక్స్ ఆన్ ఇట్స్ పొజిషన్. యాజ్ పర్ ద లాస్ ఆఫ్ ఇనర్షియా ద కాయిన్ స్టిక్స్ ఆన్ దిస్ పొజిషన్. దాని యొక్క ఉన్న జడత్వం వల్ల కాయిన్ అనేది ఆ పొజిషన్లో స్టిక్ అయిపోయి ఉంటుంది. సో ఇట్ కంటిన్యూస్ ఇన్ ఇట్స్ స్టేట్ ఆఫ్ రెస్ట్ అండ్ ఇట్స్ నాట్ డిస్టర్బ్డ్. కాబట్టి దాని రెస్ట్ ఆఫ్ ఇనర్షియాలో ఉన్నది కాబట్టి అది రెస్ట్లో ఉండడాన్నే కంటిన్యూ చేస్తుంది తప్ప అది డిస్టర్బ్ అవ్వదు. సో కాయిన్ అనేది రెస్ట్లో ఉన్నది, దాని స్టేట్ ఆఫ్ ఇనర్షియా రెస్ట్ కాబట్టి అది స్టాటిక్ ఇనర్షియాలో ఉంటుంది, కానీ అది డిస్టర్బ్ అవ్వదు అని చెప్పి మనం చెప్తున్నాం. పేపర్ మూవ్ అయినా కానీ ఆ కాయిన్ అనేది మూవ్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఇఫ్ ఏ ఫ్లై కొలైడ్స్ విత్ ద విండ్ షీల్డ్ ఆఫ్ ఫాస్ట్ మూవింగ్ బస్. ఓకే, ఇఫ్ ఏ ఫ్లై కొలైడ్స్ విత్ ద విండ్ షీల్డ్ ఆఫ్ ఫాస్ట్ మూవింగ్ బస్, అయితే ఈజ్ ద ఇంపాక్ట్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్ సేమ్ ఫర్ ద ఫ్లై అండ్ ద బస్. రెండు ఎగురుతూ వెళ్ళి ఘర్షణ, ఓకే, బస్సు ఫాస్ట్గా మూవ్ అవుతున్నప్పుడు రెండు కిటికీలు టక్ 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 అని కట్టుకుంటాయి కదా, అది ఎందుకు జరుగుతుంది? అయితే ఈజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్డ్ సేమ్ for the fly and the bus. Okay, experienced same for the fly and the bus. By yes, both the buses and the impact experienced equal forces and same changes in this moment. రెండు బస్సులు మూవ్ అవుతూ ఒకేసారి గుద్దుకున్నాను అనుకోండి గాల్లోకి, అప్పుడు ఏమవుతుంది? ఎస్, అవి ఎలాంటి ఫోర్సెస్ ఎక్స్పీరియన్స్ అవుతాయి అంటే ఎస్, రెండు సేమ్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతాయి. సో ఎస్, బోత్ ద బస్సెస్ ఇన్సెక్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఈక్వల్ ఫోర్స్ అండ్ హ్యాన్స్ సేమ్ చేంజ్ ఇన్ దేర్ మూమెంటమ్. రీజన్ ఎందుకంటే టు ఎవ్రీ యాక్షన్ దేర్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్, న్యూటన్స్ థర్డ్ లా ప్రకారం. సో రెండు బస్సెస్ ఎగిరి గాల్లో కొట్టుకున్నట్లయితే రెండింటి మీద సేమ్ ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఫోర్స్ సెకండ్ ఫోర్స్ మీద ఎంత బలం అప్లై చేస్తుందో సేమ్ అంతే పరిమాణంతో, సేమ్ మ్యాగ్నిట్యూడ్తో, బట్ ఆపోజిట్ డైరెక్షన్కి నెగిటివ్ సైన్ అనమాట. ఆపోజిట్ డైరెక్షన్లో సెకండ్ వన్ మీద కూడా సేమ్ అంతే ఫోర్స్ యాక్ట్ అవుతుంది ఫస్ట్ ఉంది న్యూటన్స్ థర్డ్ లా ప్రకారం.
2 బస్సులు ఎగిరి గాల్లో కొల్లైడ్ అయినప్పుడు రెండింటి మీద సేమ్ మ్యాగ్నిట్యూడ్తో ఆపోజిట్ డైరెక్షన్లో ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. దివ్య అబ్జర్వ్ ఏ హార్స్ పుల్లింగ్ ఏ కార్ట్ through that cart also pulls the horse with the same force in opposite direction. As per third law of motion, the cart should not move forward, but her observation of a moving cart raised same question in your mind. Can you guess what the question was raised in her mind? అయితే దివ్య ఏమని అబ్జర్వ్ చేస్తుందంటే, హార్స్ కార్ట్ని లాగుతుంది అనుకోండి, కార్ట్ ఆల్సో పుల్స్ ద హార్స్, బండి కూడా గుర్రాన్ని లాగుతుంది. ఎలా? సేమ్ ఫోర్సెస్ బట్ ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది అనమాట. సేమ్ ఫోర్స్తో హార్స్ కార్ట్ని లాగితే కార్ట్ కూడా సేమ్ అంతే ఫోర్స్లో కార్ట్ని లాగుతుంది, కానీ అది రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. అయితే యాజ్ పర్ థర్డ్ లా ఆఫ్ మోషన్, మూడో లా న్యూటన్ సూత్రం ప్రకారం కార్ట్ షుడ్ నాట్ మూవ్స్ ఫార్వర్డ్. కార్ట్ కనుక ముందుకి నడవకపోతే ఏం జరుగుతుంది? మీరు అర్థం చేసుకోండి, ఆన్సర్ చేయండి. అయితే మీరు ఎలాంటి టైంలో మీ మైండ్లో ఎలాంటి క్వశ్చన్ అరైజ్ అయ్యిందో దానికి చెప్పండి అంటున్నారనమాట. అయితే క్వశ్చన్ దట్ అరైజ్ ద మైండ్ ఆఫ్ దివ్యాస్ మైండ్ బి వై డిడ్ ద కార్ట్ మూవ్ వెన్ ద హార్స్ ఈజ్ రన్నింగ్. హార్స్ పరిగెత్తినప్పుడు కార్ట్ కూడా ఎందుకు మూవ్ అవుతుంది? కారణం ఏంటి? అయితే ఈ ద థర్డ్ లా ఆఫ్ మోషన్ పాస్. అయితే హార్స్ మూవ్ అవుతుంది కాబట్టి హార్స్ మీద కార్ట్ ఎంత బలం చేస్తుందో కార్ట్ కూడా హార్స్ మీద అంతే ఫోర్స్ అప్లై చేస్తుంది కదా. కార్ట్ మూవ్ అవుతున్నప్పుడు హార్స్తో పాటు కార్ట్ కూడా అదే డైరెక్షన్ ఎందుకు మూవ్ అవ్వాలి? హార్స్కి ఆపోజిట్ డైరెక్షన్ మూవ్ అవ్వచ్చు కదా. అలానే వాట్ ఫిజికల్ కండిషన్ ఎనేబుల్ టు కార్ట్ మూవింగ్ ఇన్ ద డైరెక్షన్ ఇన్ విచ్ హార్స్ ఈజ్ రన్నింగ్. ఎందుకు హార్స్ వెళ్తున్న కండిషన్లోనే కార్ట్ మూవ్ అవుతుంది? దానికి ఆపోజిట్ అంటే 3 క్వశ్చన్స్ అరేంజ్ అయినాయి దివ్య మైండ్లో. ఎందుకు కార్ట్ హార్స్తో పాటు మూవ్ అవుతుంది? అది థర్డ్ లా ఏమైనా తప్పు చేసిందా? థర్డ్ లా ఏమైనా ఫాల్సా? థర్డ్ లా రైట్ అయితే కార్స్ మూవ్ అవుతున్న డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో కార్ట్ మూవ్ అవ్వాలి, ఎందుకంటే రెండు ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ యాక్ట్ చేస్తున్నాయి కాబట్టి. కానీ కార్ట్ ఎందుకు హార్స్ వెళ్తున్న డైరెక్షన్ వైపే మూవ్ అవుతుంది అని 3 క్వశ్చన్స్ అనేది దివ్యాస్ మైండ్లో అరేంజ్ అయినాయి అనమాట. అయితే థర్డ్ కమ్యూనికేషనల్ థాట్ డ్రాయింగ్ మోడల్ మేకింగ్. కమ్యూనికేషన్ త్రూ డ్రాయింగ్ మోడల్ మేకింగ్. ఇప్పుడు మనకి కమ్యూనికేషన్ పరంగా వీటికి ఆన్సర్స్ చేయాలి. అయితే టేక్ ఏ సమ్ ఐడెంటికల్ మార్బుల్స్ తీసుకొని మేక్ ఏ పాత్ ఆర్ ట్రాక్ కీపింగ్ యువర్ నోట్బుక్ ఇన్ ఎదర్ సైడ్ so as to make a path in which marble can move. Now use the marble and hit the other marbles. Take 2-3 marbles and make them hit the another marbles. What can you explain from your observation? మీరు 1 లేదా ఎక్కువ మార్బుల్స్ తీసుకొని వాటిని నోట్బుక్ మీద వరుసగా పేర్చి ఒక మార్బుల్ ఇంకో మార్బుల్తో హీట్ చేయండి. అప్పుడేం అబ్జర్వ్ చేశారు? అలానే కుమారి వంటింట్లో లైట్ ఆపేసేవా? అలానే సెకండ్ వన్ థర్డ్ వన్ మార్బుల్స్ తీసుకొని మిగతా వాటి మీద హీట్ చేస్తూ ఉండండి. అప్పుడు మీరేం గమనించారో మీరు నోట్బుక్లో రాయండి. సో లాస్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటమ్ అండ్ కైనెటిక్ ఎనర్జీ థియరీస్ని ఉపయోగించుకొని మీరు ఎక్స్పెరిమెంట్ చేసినట్లయితే లాస్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంట్ అండ్ కైనెటిక్ ఎనర్జీ వల్ల మార్బుల్స్ అనేవి కదులుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, కైనెటిక్ ఎనర్జీ ఒక దాని మీద హిట్ అయినప్పుడు అది కదులుతుంది. లాస్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటంలో ఏం జరుగుతుంది? నెక్స్ట్ వాస్ లాస్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంట్ని ఏం చెప్తాము? ఒక బాడీ ఇంకో బాడీ మీద కొలైడ్ అయినప్పుడు దాని ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్తో ఆపోజిట్ డైరెక్షన్లో ఫోర్సెస్ యాక్ట్ అయినప్పుడు మాస్ అనేది అక్కడ నెంబర్ ఆఫ్ మాసెస్ బాడీ అయినా సరే అవి సింగిల్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్నప్పుడు దాని యొక్క మాస్ అనేది కన్జర్వేషన్గా ఉంటుంది. దాని లాస్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంట్ అని చెప్పి అంటూ ఉంటాం కదా. ఓకే, అలానే కైనెటిక్ ఎనర్జీని బేస్ చేసుకొని వీటికి మనం ఆన్సర్స్ అబ్జర్వ్ చేసి మనం ఆన్సర్స్ రాయాలన్నమాట నోట్బుక్లో. అయితే నెక్స్ట్ అప్రిషియేషన్ అండ్ ఆర్టికల్ వాల్యూ దీన్ని కూడా చూసినట్లయితే నెక్స్ట్
ఫస్ట్ క్వశ్చన్, హౌ డూ యూ అప్రిషియేట్ గెలీలియో థాట్ ఆఫ్ ఎనీ మూవింగ్ బాడీ కంటిన్యూస్ ఇన్ ద స్టేట్ ఓన్లీ until some external force act on it, which is yet contradiction to the Aristotle belief of any moving body naturally comes to rest. అయితే మీరు ఎలా చెప్పగలరు? అరిస్టాటిల్ ఏమని చెప్పారు? ఎవ్రీ బాడీ న్యాచురల్ కమ్స్ టు డెత్. ఏ బాడీ అయినా సరే యూనివర్స్లో చివరికి అది రావాల్సింది రెస్ట్ పొజిషన్స్లోకి అని చెప్పి అరిస్టాటిల్ చెప్పారనమాట. కానీ గెలీలియో ఏం చెప్పారు? ఏదైనా బాడీ రెస్ట్ పొజిషన్లోకే వస్తుంది, కానీ ఎప్పటి వరకు దాని మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ చేసినప్పుడు మాత్రమే రెస్ట్లోకి వస్తుంది. లేకపోతే మూవ్ అవుతున్న బాడీ మూవింగ్లోనూ, రెస్ట్లో ఉన్న బాడీ రెస్ట్లోనూ ఉంటుంది అని చెప్పారు. న్యూటన్ ఏం చెప్పారు? అలా కాదు, 3 విధాలుగా బాడీ మూమెంట్ అని జరుగుతుంది. ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ చేయనంత వరకు మూవింగ్ అవుతున్న బాడీ మూవింగ్లోనూ, రెస్ట్లో ఉన్న బాడీ రెస్ట్లోనూ ఉంటుంది. లేదా రెండో పద్ధతి ఏంటంటే, రెండో నియమం ఏంటంటే, ఏదైనా ఒక బాడీ ఫోర్స్ అనేది దాని యొక్క మూమెంట్కి, చేంజింగ్ మూమెంట్కి ఈక్వల్ అవుతుంది. ఫోర్స్ అనేది ప్రొడక్ట్ ఆఫ్ మాస్ అండ్ యాక్సిలరేషన్కి ఈక్వల్ అవుతుంది. మూడోలా ఏ విధంగా అంటే, ఏదైనా బాడీ హిట్ చేసినప్పుడు ఒక బాడీ ఇంకో బాడీ మీద ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో సేమ్ మ్యాగ్నిట్యూడ్తో ఫోర్స్ అనేది ఎవ్రీ యాక్షన్ దాని దగ్గర ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని చెప్పారనమాట థర్డ్లో. అయితే గెలీలియో అరిస్టాటిల్ స్టేట్మెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి అని చెప్పి అడుగుతున్నారు ఈ క్వశ్చన్లో. అయితే గెలీలియో అబ్జర్వ్స్ ఆన్ ద పొజిషన్ దట్ ఎనీ మూవింగ్ బాడీ కంటిన్యూస్ ఇన్ ద మూవింగ్ until the external force acting on it is true. ఏ బాడీ అయినా ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ అవునంత వరకు మూవ్ అవుతున్న బాడీ మూవింగ్లో ఉంటుంది. ఇది ట్రూ, నిజమే. అదర్వైజ్ మూమెంటమ్ ఆఫ్ ఏ ప్లానెట్ అరౌండ్ ద సన్ వుడ్ నాట్ హ్యావ్ అకర్డ్. ఒకవేళ ఆ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ అయినంత మూవ్ అవుతున్న బాడీ మూవింగ్లోనే ఉంటుంది, అది నిజమే. ఎలా చెప్పగలం? సో ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ చేయడంత లేదు కదా, అందుకని మూవ్ అవుతున్న ప్లానెట్స్ అన్ని సన్ చుట్టూ అదే విధంగా మూవ్ అవుతూనే ఉన్నాయి కదా. అలా జరగకపోయినట్లయితే ప్లానెట్స్ మూవ్మెంట్ ఆగిపోతుంది కదా. నెక్స్ట్ అలానే ఆన్ ద అదర్ హ్యాండ్ ఇంకో దిశలో ఆలోచించినట్లయితే ద మోషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఎర్త్ అండర్ ద ఎక్స్టర్నల్ ఫోర్స్ వుడ్ నాట్ హ్యావ్ టేకెన్ ప్లేస్ ఆఫ్ ద పొజిషన్ ఆఫ్ ఫోర్స్. On the other hand, the motion of object on the earth around the external forces would not have taken place in the position it was. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే సన్ చుట్టూ ప్లానెట్స్ అన్నీ తిరుగుతున్నాయి, అంతేకాని ఎర్త్ చుట్టూ మిగతా ప్లానెట్స్ ఏం తిరగట్లేదు కదా. సో ఓకే గెలీలియో ఏం చెప్పారు? సన్ చుట్టూ ప్లానెట్స్ అన్నీ తిరుగుతున్నాయని చెప్పారనమాట. ఓకే, అంతకుముందు పూర్వ ప్రతిపాదన ఎలా ఉంటాయంటే ఎర్త్ చుట్టూ ఎర్తే సెంటర్లో ఉంది, సన్ను మిగతా ప్లానెట్స్ అన్ని ఎర్త్ చుట్టూ తిరుగుతాయని చెప్పారనమాట. అది స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అనమాట అని గెలీలియో చెప్పారు. ఓకే, నెక్స్ట్ అలానే అదే అరిస్టాటిల్ చేసిన ప్రతిపాదనకి కొంచెం మోడర్న్గా ఆలోచించి దాన్ని విశదీకరించారనమాట గెలీలియో. కాబట్టి గెలీలియోని ఆధునిక విజ్ఞాన శాస్త్ర పితామహుడు అని చెప్పి అంటారు. ఓకే, ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైన్స్ అని చెప్పి అంటుంటారు. కావాలంటే టెక్స్ట్ బుక్లో స్టార్టింగ్లో ఆయన ఫోటో ప్రింట్ ఉంటుంది, చూడండి. ఓకే, ఆ గెలీలియో చేసిన ప్రతిపాదనని ఇంకా ఆధునీకరణ చేసి న్యూటన్స్ అనే సైంటిస్ట్ ఏం చేశారంటే 3 లాస్ని ప్రతిపాదించారు. అవే ఇప్పుడు మనం వాడుతున్నాం. ఓకే, నెక్స్ట్ అంటే అప్లికేషన్ టు డైలీ లైఫ్ అండ్ కాన్సన్ట్రేటెడ్ బయోడైవర్సిటీ. మీరు ఏం చేసిన డైలీ లైఫ్లో ఒకటి యాక్టివిటీస్ బట్టి వీటికి ఆన్సర్ చేయాలన్నమాట. ఓకే, అయితే ఏ కార్ ఈస్ ట్రావెలింగ్ వెస్ట్. ఓకే, అయితే ఓకే, ఈ క్వశ్చన్స్ గురించి నెక్స్ట్ వీడియో చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.